హాయ్ అండి, తమ్ముళ్ళు చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది దీన్ని నేను బ్రెడ్తో తయారు చేశానని. చూడ్డానికి క్రిస్పీగా, తినడానికి టేస్టీగా భలే ఉంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లోని వేస్ట్గా ఎక్స్ట్రా బ్రెడ్ పడున్నా, లేదంటే బ్రెడ్ తిని బోర్ అయినా ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలకి చాలా మంది బయట ఫుడ్ పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. సో ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ ప్లెయిన్ బ్రెడ్తో చేస్తే బాగోదు కదా, అందుకనే దాంట్లో కొద్దిగా వెజిటబుల్ యాడ్ చేద్దాం. ఒక ఉల్లిపాయని, ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. అలానే కొద్ది కొత్తిమీర కూడా కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ని, దాంతోపాటు కట్ చేసిన వెజిటబుల్ని కూడా ఒక బౌల్లోని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, ఒక 3 బంగాళదుంపలు కూడా బాయిల్ చేసి ముందే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత తెలిసింది ఏంటంటే బౌల్ ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి అయితే మార్చుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి ఎలా అయితే కలుపుతారో అదే విధంగా దీన్ని కలుపుకోవాలి. పిండి కలిపినప్పుడు టైట్గా అనిపించింది అనుకోండి, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా కలిపిన తర్వాత చేతికి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మైదా చల్లుకొని చపాతీ పామినట్టుగా పాముకోవాలి. ఫ్రెండ్స్, చపాతీలో అన్నాను కదా అని చపాతీ అంత పలుచగా కాకుండా, ఊతప్పం అంత లావుగా కాకుండా మీడియంగా పాముకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చూసే ఉంటారు కదా, సేమ్ అదే సైజులోని అదే మందంగా కట్ చేసుకోండి. కట్ చేసిన ఫ్రైస్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వాటిని ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా సపరేట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుంటే అవి గోల్డెన్ కలర్లోకి మారుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా బ్రెడ్తో ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో. ఇలా పిల్లలకి కనుక చేసిస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. ఈవినింగ్ టైం స్నాక్స్గా భలే ఉంటాయి. బయట ఫాస్ట్ ఫుడ్స్ అవి తినే బదులు ఇంట్లోనే ఫుడ్ ఇలా తయారు చేసి ఇవ్వండి, చాలా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి.